గారు రేపు చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు చేస్తారని చెప్పకపోయినా కూడా ఎంతమంది చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన పార్టీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది తెలుస్తోంది మనందరికీ. అంటే మాకు కూడా ఉన్న న్యూస్ అదే. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. ఎంతమంది అనేది అయితే ప్రస్తుతానికి మాకు కూడా తెలియదు. ఇట్ ఈస్ ఏ బిగ్ సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏదున్నా సరే అదే చెప్తున్నాం కదా, ఎంతమంది నాకు తెలిసి ఈసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితులలో ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలని, అంటే మళ్ళీ రాష్ట్రంలో ఇప్పటివరకు వ్యవస్థలు ధ్వంసం అయిపోయాయి, విపరీతమైనటువంటి అవినీతి పెరుకుపోయింది, అలాగే సహజ వనరులు ఎన్నో దోపిడీకి కాబడ్డాయి, ప్రజల హక్కులు కాలరాయబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ రాబోయేటటువంటి ప్రభుత్వము, ఇప్పుడు స్వేరింగ్ ఇన్ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి మంత్రులు కూడా ఖచ్చితంగా మంచి క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు, ఆయా శాఖలకి అన్లైక్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దాంట్లో చూస్తే అందరూ డమ్మీలే, ఇంక్లూడింగ్ హోంమంత్రి దగ్గర నుంచి కూడా ఇద్దరు మహిళా హోంమంత్రులు ఉన్నా కూడా రబ్బర్ స్టాంపుల్లాగానే పనిచేశారు. ఏ ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖల్లో పని చేయలేదు. ఏ ఒక్క మంత్రి కూడా ఈ 5 సంవత్సరాల్లో మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ నేను ఈ శాఖ మంత్రిని, నా శాఖలో నేను ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాను, లేదంటే నా శాఖ ద్వారా ఇంత అభివృద్ధి చేశానని చెప్పుకోలేకపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ అలయన్స్ ఇంతకుముందు కూడా చూసాము, సరైనటువంటి వ్యక్తులకే మంచి శాఖలు అప్పచెప్తారు కాబట్టి వారు వారి వారి బాధ్యతలని సరిగ్గా నెరవేరుస్తారని చెప్పని చాలా అంటే నమ్మకంగా ఉంది మాకు. రైట్. సో ప్రభుత్వంలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది మనం మాట్లాడుకున్నాము. బట్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇటు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ రెండు అధికారం పంచుకోబోతున్నాయి. సో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా అండి. మేము చాలా సందర్భాల్లో చెప్పాము, గడిచిన 10 సంవత్సరాల్లో కూడా రాష్ట్రానికి డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కానివ్వండి, అలాగే విభజన హామీ చట్టాలు పెట్టిన చట్టానికి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉన్నప్పుడు చాలా లక్షల కోట్ల రూపాయలని, ఉదాహరణకి 1,75,000 కోట్ల రూపాయలని డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఇచ్చాము. ఆ తర్వాత గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ కింద ఇచ్చాము. అవి కాకుండా ఇంకా సంక్షేమ పథకాల కోసం అని చెప్పని ఇచ్చాము, పోలవరం కట్టడానికని, ఇలాగ ఎన్నిటికో ఇచ్చినా కూడా వారన్నిటిని ఫండ్స్ని డైవర్ట్ చేసుకోవడము, ప్రజలకి అందించాల్సినటువంటి ఆఖరికి అంగన్వాడీలు ఇచ్చేటటువంటి గుడ్డుని కూడా, అంటే పౌష్టికాహారం కోసం ఇచ్చేటటువంటి గుడ్డుని పేద రైతులకు ఇచ్చేటటువంటి ఆ రైతు సబ్సిడీని ఇలాగ పేదలకు సంబంధించినటువంటి కేంద్ర సహకారాన్ని కూడా వాళ్ళు డైవర్ట్ చేసుకోవడము, అవినీతి చేయడము జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి చివరి వరకు న్యాయం చేయలేకపోతుంది అని అనుకునే మేము ఎన్డీఏ అలయన్స్లోకి రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు, వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ దేశం కనుక మన శరీరం అని అనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మన శరీర భాగాలు లాంటివే. కాబట్టి ప్రతి రాష్ట్రము అభివృద్ధి చెందాలి. ఏ విధంగా అయితే శరీర భాగాలు అన్నీ కూడా బాగుంటేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడో ఆ విధంగానే అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి రైట్ఫుల్ షేర్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర శాఖ ఎలాగూ ఎన్డీఏ ఇక్కడ కూడా అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లో అధికారులు కేంద్రానికి మాకు ఈ ప్రాజెక్ట్ కావాలి మా రాష్ట్రానికి లేదా మా జిల్లాకని అడిగిన పాపాన పోలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటటువంటి రెగ్యులర్ నిధులే కాకుండా, రెగ్యులర్ సంక్షేమ పథకాలే కాకుండా స్పెషల్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి, ప్రతి శాఖకి సంబంధించినవి ఉంటాయి. అలాంటివి ప్రతి రాష్ట్రం కూడా అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి కేంద్రానికి పెట్టుకుంటారు, వాళ్ళు మాకు ఈ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది అనేది. ఈ 5 సంవత్సరాల్లో ఇటువంటి చేసిన పని లేనే లేదు వైఎస్ఆర్సీపీ. కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఎన్డీఏ ప్రభుత్వం
ఆ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్న సహజ వనరులని ఉపయోగించుకుంటూ ఇటు మానవ వనరుల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని తిరిగి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలని చేస్తుంది. అందులో భారతీయ జనతా పార్టీ కూడా కీలకంగా ఉంటుంది.